Hello aspirants, welcome to Neomentas Daily Contemporary Issues. So, ee roju contemporary issues lo modatiది SpaceX అనే సంస్థ FRAM2 అనే మిషన్ ని లాంచ్ చేస్తుంది. SpaceX గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 21వ శతాబ్దంలో ప్రపంచంలో చాలా వేగంగా బిలియనియర్ అయినటువంటి వ్యక్తి, వేగంగా అంటే 1-2 రోజుల్లోనే కాదు, ఆయన కష్టానికి వచ్చినటువంటి ఫలితం అది. ఎలన్ మస్క్ ఆయన స్థాపించినటువంటి SpaceX సంస్థ ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేసింది. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చాడు ఆయన. సో ఇందులోనే భాగంగా ఈ SpaceX వాళ్ళు FRAM2 మిషన్ అనేటటువంటి దాన్ని పంపిస్తున్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దీన్ని మోసుకెళ్తుంది. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎక్స్రే ఎక్స్పెరిమెంట్ ఇన్ స్పేస్, మొట్టమొదటిది ఇది, ఫస్ట్ ఎక్స్రే ఎక్స్పెరిమెంట్ ఇన్ స్పేస్. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మైక్రో గ్రావిటీలో పుట్టగొడుగులను పండిస్తారట, మష్రూమ్స్ని. ఒకవేళ ఇది కనుక సాధ్యమైతే వేరే గ్రహాల మీద, ఈవెన్ రోదస్లో కూడా మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి పరిస్థితులను సృష్టించవచ్చు. ఇందులోనే భాగంగా ఎర్త్స్ పోలార్ ఆర్బిట్లో ఈ శాటిలైట్ ఉండబోతోంది. ఈ ఎర్త్స్ పోలార్ ఆర్బిట్ అంటే ఏంటి? ఏదైనా ఉపగ్రహం నార్త్ అండ్ సౌత్ పోల్స్ మీద కనుక తిరుగుతూ ఉంటే దాన్ని పోలార్ ఆర్బిట్ అని అంటారు. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి భూమి, ఏదైనా ఉపగ్రహం ఇట్లా తిరుగుతుంది అనుకోండి, సో దాన్ని ఎర్త్ పోలార్ ఆర్బిట్ అని అంటారు. అలాగే డీవియేషన్ అంటే అప్ టు 10 degrees పోల్స్ నుంచి అది డీవియేట్ అవ్వచ్చు, సో దాన్ని పోలార్ ఆర్బిట్ అని పిలుస్తాము. అంటే 90 degrees నుంచి ఈవెన్ అది కొంతవరకు 80 degrees వరకు కూడా స్లాంటింగ్ పొజిషన్లో ఉండొచ్చు. ఆల్టిట్యూడ్ రేంజ్ లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో అది 200 నుంచి 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది భూమి ఉపరితలం నుంచి. సో దీనికి సంబంధించి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫుల్ గ్లోబల్ అబ్జర్వేషన్ అది ఎర్త్ రొటేట్స్ ఆన్ ద నెట్. అంటే దీని చుట్టూనే భూమి తిరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో భూమిని అబ్జర్వ్ చేసేటటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. వెదర్కి, మ్యాపింగ్కి, ఇంకా స్పై శాటిలైట్స్ గాను దీన్ని వాడుతూ ఉంటారు. అయితే ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ కావాలి, ఎందుకంటే రాకెట్స్ ఎర్త్ రొటేషనల్ స్పీడ్ లాంచ్ని యూజ్ చేసుకొని ముందుకు పోలేవు, కొంచెం దానికి రివర్స్ డైరెక్షన్లో వెళ్తాయి. కాబట్టి కొంచెం హ్యూజ్ ఫ్యూయల్తో ఈ లోవర్ ఎర్త్ ఆర్బిట్, పోలార్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఆ పోలార్ ఆర్బిట్లోకి శాటిలైట్స్ని పంపించడానికి కొంచెం ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. అలాగే టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ కనుక మనం చూస్తే లో ఎర్త్ ఆర్బిట్ అని అంటారు, అంటే తక్కువ ఎత్తులో ఉంటుంది భూమి నుంచి అని చెప్తారు. ఇది 2000 కిలోమీటర్ల ఎత్తులో కనుక ఉంటే, అంటే భూమి ఉపరితలం నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో కనుక ఒక ఆర్బిట్ ఏదైనా ఉంటే దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ అని అంటారు. సాధారణంగా ఇది ఎందుకు వాడతారంటే భూమిని ఇమేజ్లు తీయడానికి, ఫొటోస్ తీయడానికి, కమ్యూనికేషన్ శాటిలైట్స్, అలాగే భూమిని అబ్జర్వ్ చేసేటటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ దీనికి వాడతారు. అయితే డీటెయిల్స్ కనుక చూస్తే మనకి లో ఎర్త్ ఆర్బిట్స్లోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఆస్ట్రోనాట్స్ చాలా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. అలాగే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అని ఉంటుంది. ఇది 600 నుంచి 800 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ల్యాండ్ని స్టడీ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ఐస్ మెల్టింగ్, వెదర్ ప్యాటర్న్స్ని చూడడానికి. ఇది కూడా పోలార్ ఆర్బిట్ లాంటి ఒక టైపే. ఇదేంటంటే సన్తో ఎప్పుడు కూడా సింక్రనైజ్ అయి ఉంటుంది, అంటే సూర్యుడి మూమెంట్తో పాటు తిరుగుతుంటుంది అనమాట. ఇది సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఇంకోటి మీడియం ఎర్త్ ఆర్బిట్. మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటే చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది. సాధారణంగా ఇక్కడ PSLV కన్నా కొంచెం GSLV లాంటి రాకెట్స్ని వీటిని పంపిస్తూ ఉంటారు. ఇది 2000 నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది భూమి నుంచి. నావిగేషన్, టెలిఫోన్ కమ్యూనికేషన్స్ కోసం దీన్ని వాడతారు. శాటిలైట్స్ ఏవైతే మిడిల్ ఆర్బిట్లో ఉంటాయో వాటికి చాలా ఫ్లెక్సిబుల్ పాత్స్ ఉంటాయన్నమాట. గెలీలియో సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ ఆర్బిట్స్లోనే పెట్టాం. అలాగే జియో స్టేషనరీ ఆర్బిట్ ఉన్నట్లో చాలా అతిపెద్ద ఆర్బిట్ ఇది. ఇది 35,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. టెలికామ్, వెదర్, అలాగే GPS ఉంది కదా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, మనం వాడే మ్యాప్లు, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఆర్బిట్లో ఉంటాయి. ఇది భూమి ఎంత వేగంగా తిరుగుతుందో అంత వేగంగా ఇది కూడా తిరుగుతుంది. అంటే ఒక పొజిషన్లోనే ఈ పర్టికులర్ జియో స్టేషనరీ ఆర్బిట్ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట ఒక పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా పైన శాటిలైట్ పెట్టామనుకోండి, ఇలా తిరిగితే ఇది కూడా ఇలా తిరుగుతుంది అనమాట. అంటే ఆ శాటిలైట్ పొజిషన్ ఫిక్స్ అయి ఉంటుంది. సో ఇలా మనం డిఫరెంట్ ఆర్బిట్స్ని చూడొచ్చు. ఇవన్నీ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ క్వశ్చన్స్గా అడుగుతాడు. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నీతి NACR స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ దీన్ని లాంచ్ చేశారు. ఫినాన్స్ మినిస్టర్ లాంచ్ చేశారు April 1, 2025 న్యూఢిల్లీలో. నీతి ఆయోగ్ వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది బేసికల్గా దీని తాలూకా పర్పస్ ఏంటి? ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా ఒక అంశం కనుక వచ్చినప్పుడు దాని తాలూకా పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్ అనేది మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆ టాపిక్ని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఊరికనే చదువుకుంటే వెళ్ళామనుకోండి, ఆ పేర్లు తప్ప ఇంకేం గుర్తుండవు. సో కాబట్టి ఇది బేసికల్గా ఏంటంటే స్టేట్ ఫినాన్సెస్కి సంబంధించి
సోషల్ అండ్ ఎకనామిక్ పారామీటర్స్కి సంబంధించి ఇది అథెంటిక్ డేటా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాయి సామాజిక ఆర్థిక పురోగతి అభివృద్ధుల కోసం. అయితే వీటికి సంబంధించినటువంటి డేటా కేంద్రంలో ఉన్నట్టుగా అంత అద్భుతంగా ఉండదు. కాబట్టి స్టేట్ ఫినాన్సెస్ అలాగే సోషల్ అండ్ ఎకనామిక్ పారామీటర్స్ అంటే ఆ రాష్ట్రంలో సామాజిక పరమైనటువంటి స్థితులు ఎట్లా ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి స్థితులు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద పారామీటర్స్ని అందిస్తుంది, దానికి సంబంధించిన డేటాని ఇస్తుంది. ఇది 1990 నుంచి 2022-23 వరకు ఉన్నటువంటి డేటాని ఫిల్టర్ చేసి ఆ బెటర్ డేటా ఏదైతే మనకి ఎకనామికల్గా ఈ స్టేట్స్ని కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుందో ఆ డేటాను అందించేటటువంటి ఒక ప్రయత్నం. ఇది స్టేట్స్ని వాళ్ళ అప్పులు అలాగే రెవెన్యూస్ రేస్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించి నిర్ణయాల కోసం కూడా వీళ్ళు ఇచ్చేటటువంటి డేటా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైనా చూడాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పర్టికులర్ వెంచర్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, గతంలో ఇలాంటి వెంచర్ చేసిన వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మనకు బాగా పనికొస్తుంది. కాబట్టి 1990 నుండి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పరమైనటువంటి అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఓకే ఇగో పలానా చోట పెట్టుబడి పెడితే పలానా సోషల్ రిజల్ట్ వచ్చింది, పలానా చోట పెట్టుబడి పెడితే ఎకనామిక్ రిజల్ట్ వచ్చింది, అది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుస్తుందో బెటర్గా వాళ్ళు ఈ రీసోర్సెస్ని ప్రజల కోసం ఇన్వెస్ట్ చేసేటటువంటి స్థితులు ఉంటాయి. లేదంటే సాధారణంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది, ఓ చీఫ్ మినిస్టర్ గారు వస్తారు, ఆయనకు నచ్చినట్టు ఖర్చు పెడతారు. ఆయనకు నచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు, ప్రజలకు పనికొచ్చేటట్టు ఖర్చు పెట్టాలి. అది ఉండాలంటే ఇంకో ఇట్లాంటి డేటాస్ ఉండాలి. కాబట్టి దీని నుంచి మనం పక్క రాష్ట్రాల నుంచి నేర్చుకోవచ్చు, కొలాబరేషన్స్ చేయొచ్చు. అలాగే రెవెన్యూ జనరేషన్ని ఎక్కువ బర్డెన్ ఉండకుండా, అంటే సిటిజన్స్ మీద బర్డెన్ ఉండకూడదు. ఇప్పుడు చూడండి చాలామంది మనం ఏం ఫీల్ అవుతున్నాము, ప్రభుత్వం విపరీతంగా మన మీద పన్నులు వేస్తుందని ఫీల్ అవుతున్నాం. ఇలా పన్నులు వేస్తుంది అని ఫీల్ అవ్వకుండా మన చేత పన్నులు కట్టించేటటువంటి విధానాలు ఉండాలి ప్రభుత్వాల దగ్గర. అది ఉన్నప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు, ప్రభుత్వాలకి సహకరిస్తారు. అంతేగాని మనం సంపాదిస్తున్న 100 రూపాయల్లో అడిదిప్పో ఇడిదిప్పో ఒక 50 రూపాయలు పన్నుల విధానంలో తీసుకెళ్ళిపోతుంది అనుకోండి ప్రభుత్వం, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో కాబట్టి దీనికి సంబంధించి కొన్ని కీ ఫీచర్స్ ఏంటంటే 30 సంవత్సరాలకు మించిన డేటా ఉంటుంది, ఇందులో చాలా పరిశోధనలకు సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్ కమెంటరీ ఉంటుంది, స్టేట్ వైజ్ ఫినాన్షియల్ ఇన్సైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్స్, విధానకర్తలు, ఎకనామిస్టులు, రీసెర్చ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఆ డేటా ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ పాలసీ మేకింగ్ కోసం ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఆ యొక్క పోర్టల్కి సంబంధించింది. ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు, ఫిస్కల్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ బ్యాలెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ఎన్సీఏఆర్లో మళ్ళీ డీజీ ఒక ఆయన ఉంటారు, వాళ్ళు కాంప్రహెన్సివ్ స్టేట్ ఫినాన్స్కి సంబంధించినటువంటి డేటా ఇస్తారు. నీతి ఆయోగ్ సీఈఓ ఏమో పోర్టల్ని తీసుకొని టు ఇంక్రీజ్ ఫిస్కల్ అవేర్నెస్ అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అవగాహనలు పెంచడానికి అలాగే విధి విధానాల రూపకల్పనలో హెల్ప్ చేయడానికి వీళ్ళు ఉంటారు. అలాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏమో డేటా డ్రివెన్ రీసెర్చ్ అంటే పబ్లిక్ ఫినాన్స్ ప్రభుత్వాలు ఖర్చు పెట్టేటటువంటి డబ్బులకు సంబంధించి డేటాతో ఉన్నటువంటి రీసెర్చ్ చేయడం వీళ్ళ యొక్క పని. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తారు. సో ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామీ. అలాగే ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ దీనివల్ల ఏముంటుందంటే స్టేట్ ఫిస్కల్ పాలసీ అండ్ పబ్లిక్ ఫినాన్స్ని చాలా అద్భుతంగా నిర్వహించవచ్చు. అలాగే డేటాలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఫినాన్షియల్ డిసిషన్స్ మేకింగ్ పెరుగుతుంది. అలాగే ఈ ఫిస్కల్ రీసెర్చ్ అండ్ పాలసీ డెవలప్మెంట్లో ఈ పర్టికులర్ ఏవైతే ఉంటాయో ఒక పర్మనెంట్ అసెట్ అండ్ డేటాబేస్గా ఇది పనికొస్తుంది. సో ఇది అబౌట్ దట్ పోర్టల్. థర్డ్ టాపిక్ వచ్చేసి కుంభకోణం బీటర్ లీఫ్ అండ్ తోవలై ఫ్లవర్ గార్లాండ్ రిసీవ్ జిఐ ట్యాగ్స్. మీ అందరికీ జిఐ ట్యాగ్స్ గురించి తెలుసు. జాగ్రఫికల్ ఇండికేషన్ అని అంటారు. ఏంటి జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే సాధారణంగా ఒక్కొక్క ప్రాంతాల్లో తయారయ్యేటటువంటి వస్తువులు అవి ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ప్రకృతి నుంచి రావచ్చు, అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేదా వ్యవసాయం నుంచి రావచ్చు అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేదా తయారు చేసినటువంటి వస్తువులు కావచ్చు అంటే ఆర్టిజన్స్ కావచ్చు అంటే ఎనీథింగ్ ఆర్టిజన్ మేకింగ్ గూడ్స్ కావచ్చు, కొండపల్లి బొమ్మలు అట్లా, లేదా పెయింటింగ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు. ఇప్పుడు తిరుపతి లడ్డు అని ఉంది, ఎవరో వ్యక్తి తిరుపతి లడ్డు పేరుతో బయట లడ్డు అమ్మేస్తున్నాడు అనుకోండి, అప్పుడు తిరుపతి లడ్డూకు ఉన్నటువంటి ఈ ప్రాశస్త్యం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుందా తగ్గదా? అలాగే మనకి కొండపల్లి బొమ్మలను ఉన్నాయి, వేరే వ్యక్తి ఎవరో కొండపల్లి బొమ్మల్ని కానటువంటి బొమ్మల్ని కొండపల్లి బొమ్మలు అని పేరు చెప్పి అమ్మేస్తున్నాడు అనుకోండి, అప్పుడు కొండపల్లి బొమ్మలకున్న విశిష్టత తగ్గుతుందా లేదా? ఇలా తగ్గకూడదు. కాబట్టి ఒక జాగ్రఫికల్ ఏరియాలో అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో విశిష్టమైనటువంటి వస్తువులకు ఒక గుర్తింపునిస్తారు, అదే భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్.
ఇలా చాలా వాటికి ఉన్నాయి. బందర్ లడ్డు, తిరుపతి లడ్డు, హైదరాబాద్ హలీం, ఇలా చాలా ఉన్నాయి. సో ఆ పర్టికులర్ ఏరియాలో వాటికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడానికి, అలాగే ఆ వస్తువు తాలూకా క్వాలిటీని కాపాడడానికి, వేరొక వ్యక్తులు ఆ వస్తువుని డూప్లికేట్ చేయకుండా ఆ వస్తువుని మీద ఆధారపడినటువంటి వ్యక్తుల యొక్క జీవన ఉపాధిని సంరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ జిఐ ట్యాగ్లు అనేవి ఉన్నాయి. భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్నిట్లకి వచ్చాయి. అదేంటంటే మనం ఈ మధ్యకాలంలో ఈ కుంభకోణం కాఫీ చూస్తూ ఉన్నాం. సో ఏప్రిల్ 2025లో ఈ జిఐ ట్యాగ్ని గ్రాంట్ చేస్తున్నారు. తంజావూరులో ఉన్నటువంటి కుంభకోణం బీటిల్ లీఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క లీఫ్కి ఇప్పుడు జిఐ ట్యాగ్ ఇస్తున్నారు. అలాగే కన్యాకుమారిలో ఒక ఫ్లవర్ ఉంది, దాని పేరే తొవలాయ్ ఫ్లవర్ గార్లాండ్, దాంతో దండలు తయారు చేస్తారు. సో వీటికి జిఐ ట్యాగ్ ఇస్తారు. అంటే వాటికి కొంత ప్రాశస్త్యం ఉంది. అదేంటనేది మనం చూద్దాం. టోటల్ జిఐ ప్రొడక్ట్స్ తమిళనాడు నుంచి మొత్తంగా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ పొందినటువంటి మొత్తం వస్తువులు 62. అఫీషియల్ గెజెట్ పబ్లికేషన్స్లో మనకి నవంబర్ 30, 2024 అవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. ఈ జిఐ ట్యాగ్ రావడం వల్ల ఏంటంటే కమర్షియల్ మిస్యూజ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనకి ఎల్జీ టీవీ ఉంది, ఇంకొకటి ఎవడో ఎల్జీ టీవీ అని పెట్టి అమ్మేస్తున్నాడు అనుకోండి, తప్పిది. సో వీటి మీద కేసు వేయచ్చు. మనకు అందుకే చూడండి బిస్లరీ అని ఉంటుంది, వాడెవడో బిల్సెరీ అని పెట్టి అమ్ముతాడు. కానీ మనకి బిస్లరీ అనే బాటిల్ మీద మనకు క్లారిటీ ఉంది కాబట్టి మనం చూసుకుంటాం కరెక్ట్గా. కిన్లే వాడు ఫిన్లే అని పెడతాడు. సో ఇట్లాంటివి ఉంటాయి. సో కాబట్టి అథెంటిసిటీ అండ్ మార్కెట్ రికగ్నిషన్ అంటే మార్కెట్లో ఆ వస్తువుకు సంబంధించినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది పాడు కాకుండా, అలాగే ఎకనామిక్ ఆపర్చునిటీస్ రైతులకి కానీ ఆ వస్తువుల్ని తయారు చేసేటటువంటి ఆర్టిజన్స్ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ యొక్క కమర్షియల్ మిస్యూజ్ అనేటటువంటిది జరగకుండా వాళ్ళకి మాత్రమే అవకాశాలు దక్కేటట్టుగా ఈ జిఐ ట్యాగ్ కాపాడుతుంది. ఈ కుంభకోణం బీటీ లీఫ్కి వస్తే ఇది తంజావూరులో కావేరీ రివర్ బేసిన్లో బాగా ఎక్కువగా పండుతుంది. ఇది తిరువయూర్, పాపనాశనం, ఇంకా కుంభకోణం, రాజగిరి ఈ ప్రాంతాల్లో దీన్ని పండిస్తూ ఉంటారు. ఇది చాలా యునిక్ టేస్ట్ ఉంటుంది, ఒక రకమైనటువంటి టేస్ట్. అది తాగితే కానీ దాన్ని చెప్పలేము. సాధారణంగా బూస్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో కుంభకోణం కాఫీ ఇట్లాంటివి మనం వింటూనే ఉంటాం కదా. సో అక్కడ మనకి ఇది ఎక్కువగా దొరుకుతుంది. తొవలాయ్ ఫ్లవర్ గార్లాండ్ అనేటటువంటిది ఏంటంటే అఫ్కోర్స్ దీని తాలూకా ప్రొనౌన్సియేషన్స్ కొంచెం అటు ఇటుగా ఉంటే మన్నించాలి. ఇది సదరన్ తమిళనాడు అండ్ కేరళ ప్రాంతంలో ఉంటుంది. హ్యాండ్ ఓవెన్ యూజింగ్ వైట్, రెడ్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్. అంటే ఈ 3 ఫ్లవర్స్తో ఈ దండం తయారు చేస్తారు. సాధారణంగా మనము వైట్ ఫ్లవర్స్ చూస్తాం, రెడ్ ఫ్లవర్స్ చూస్తాం, గ్రీన్ ఫ్లవర్స్ చాలా తక్కువగా చూస్తాం కదా. సో గ్రీన్ కలర్లో ఆకులు ఉంటాయి కానీ ఫ్లవర్స్ ఉండవు. కానీ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఈ 3 కాంబినేషన్ వల్ల దానికి ఒక రకమైనటువంటి యూనిక్నెస్ వస్తుందన్నమాట. సో ఈ యొక్క ఆర్టిస్టిక్ ఫ్లోరల్ అరేంజ్మెంట్స్ అంటే ఆ అరేంజ్మెంట్, ఆ ఫ్లవర్స్ని అరేంజ్ చేయడం కూడా చాలా ఒక పద్ధతిగా అరేంజ్ చేస్తారు. సో దానివల్ల అది చూస్తేనే చాలా మంత్రముగ్ధులు అవుతాం. సో దానికి గాను ఈ యొక్క ఫ్లవర్ గార్లాండ్ అనేటటువంటి ఈ యొక్క దండకి, పూల దండకి కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారు. సో అది ఇంకా 4th ఇష్యూ వచ్చేసి ఐఎన్ఎస్వి తరిణి, మనకి నావీలో వచ్చేటటువంటి అంశం ఇది. ఇది బేసికల్గా ఈ మధ్యకాలంలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళింది. ఫైనల్ ఇంటర్నేషనల్ స్టాప్ ఇన్ నావికా సాగర్ పరిక్రమ్ 2. నావికా సాగర్ పరిక్రమ్ 2 అనేటటువంటి పేరిట సాధారణంగా ఇలాంటి వాటితో ప్రపంచమంతా చుట్టొస్తుంటారనమాట, మన గురించి చెప్పుకోవడం కోసం అంతే. సో ఐఎన్ఎస్వి తరిణి గురించి చూస్తే ఇది ఇండిజినస్ బిల్ట్ సెయిలింగ్ వెహికల్, సెయిలింగ్ వెజల్ అంటే ఏంటి, సముద్రంలో ప్రయాణించే ఒక పడవ. ఇది ఫిబ్రవరి 2017లో తీసుకొచ్చారు. దీన్ని గోవాలో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో చేశారు. సో దీని ఫీచర్స్ కూడా రే మెరైన్ నావిగేషన్ సూట్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఎమర్జెన్సీ స్టీరింగ్. ఈ 3 వల్ల సముద్రంలో చాలా సుదూరమైనటువంటి ప్రాంతాలకు దీని ద్వారా మనం నావిగేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ నేమ్ కూడా ఎట్లా పెట్టారంటే తారా తరిణి హిల్ షైన్ అని ఒడిశాలో ఉంది. ఇక్కడ సెయిలర్స్ అంటే సముద్రంలో ప్రయాణించేటటువంటి వ్యక్తులు ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సో దానికి ఈ పేరు వచ్చింది. మీనింగ్ తరిణి అంటే ఏంటంటే బోట్ అండ్ సేవియర్, అంటే ఒక పడవలో వెళ్ళేటటువంటి నావికుడు అని అర్థం సాంస్క్రిట్లో. సో ఈ పేరుతో మన వాళ్ళు కూడా నావీలో భాగంగా ఈ చాలా ప్రాంతాలను మొత్తం ప్రపంచం అంతా చుట్టొద్దామని అనుకుంటున్నారు. అదే ఈ ప్రోగ్రామ్ నావికా సాగర్ పరిక్రమ్ 2. ఈ నావికా సాగర్ పరిక్రమ్ 2 అనేటటువంటి దాన్ని అక్టోబర్ 2, 2024లో తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 23,400 నాటికల్ మైల్స్ 8 నెలల్లో ప్రయాణించింది. రూట్ ఎటంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫాక్లాండ్ ఐలాండ్స్, తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో మళ్ళీ మే 2025 కల్లా గోవాకి తిరిగి వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా వేరే యాత్రలు కూడా దీంతో చేద్దామని ప్లానింగ్ ఉంది. సో అది మనకు వచ్చినటువంటి అంశం. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. మనకి సాధారణంగా ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ ఈ 2 వింటూ ఉంటాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డిఐ అని అంటారు, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే విదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి మన దేశంలో
పెట్టుబడులు పెడతారు, ప్రత్యక్షంగా కంపెనీలో పెడతారు. ఎవడు పెడుతున్నాడు, ఎప్పుడు పెడుతున్నాడు, ఎందుకు పెడుతున్నాడు, ఎంత పెట్టుబడి పెడుతున్నాడు తెలుస్తుంది. అందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అన్నారు. సాధారణంగా ఒక కంపెనీలో 10% కన్నా ఎక్కువ షేర్ని కొన్నటువంటివి ఎఫ్డిఐలోకి వస్తాయి. 10% కన్నా తక్కువ షేర్ ఉంటే అది వాటిని ఎఫ్ఐలో వేస్తారు. ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు. అంటే వీళ్ళు భారతదేశానికి రారు, వయా ఇంటర్నెట్ భారతదేశంలో ఉన్నటువంటి సెకండరీ మార్కెట్ అంటే ద్వితీయ మార్కెట్ అని అంటాం. అంటే ఏంటి, షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళని మనం ఎఫ్ఐఐ అని పిలుస్తాం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో వీటిని ఇప్పుడు ఎఫ్పిఐ అని పిలుస్తున్నారు. గతంలో ఎఫ్ఐఐ అనేవాళ్ళు, ఇప్పుడు ఎఫ్పిఐ అని పిలుస్తున్నారు. కొంత మారింది, ఏంటో చూద్దాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్స్ అంటే షేర్లలో కానీ, బాండుల్లో కానీ, సెక్యూరిటీస్లో కానీ బిజినెస్ కంట్రోల్ లేకుండా పెట్టేటటువంటి వాడిని ఎఫ్పిఐ అని అంటారు. గతంలో ఇదే డెఫినేషన్ ఎఫ్ఐఐ కూడా ఉండేది. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, మేనేజ్మెంట్లో పార్టిసిపేషన్ ఏముండదు, కేవలం స్టాక్ మార్కెట్లో పెరుగుదల నుంచి వచ్చేటటువంటి లాభాల కోసం పెడతారు. అలాగే లిక్విడిటీని ఇది పెంచుతుంది, ఎందుకంటే షేర్లో డబ్బులు పెడతారు కాబట్టి ఆ షేర్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుంటారు. అలాగే ఇది హైలీ వాలటైల్, ఎప్పుడైనా రాజకీయంగా మార్పులు వచ్చినా, ఆర్థికంగా ఏవైనా చిన్న చిన్న మార్పులు వచ్చినా ఇవి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఫారెన్ ఇన్వెస్టర్స్ కెన్ హోల్డ్ అప్ టు 10% ఆఫ్ ఏ కంపెనీ. చెప్పాను కదా మీకు, ఎఫ్పిఐలో కేవలం అప్ టు ఒక కంపెనీలో 10% షేర్లు మాత్రమే కొనడానికి ఉంటుంది. 10% కన్నా పెరిగితే దాన్ని ఎఫ్డిఐ అని అంటారు. ఇది సెబీ దీన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇటీవల కాలంలో ఎంపీ మావో మైత్రా గారు ఏదో ఒక కేసు నిమిత్తం వెళ్తే దానికి సంబంధించి ఎఫ్పిఐ అనేటటువంటి న్యూస్లో వచ్చింది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఎఫ్పిఐస్కి తేడా ఏంటంటే ఎఫ్ఐఐ అనేది ఎఫ్పిఐకి సబ్సెట్. అంటే ఇది ఎఫ్పిఐ అని అనుకుంటే ఇది ఎఫ్ఐఐ. అంటే ఇందులో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, పెన్షన్ ఫండ్స్ ఉంటాయి, హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి. ఎఫ్ఐఐ అనేటటువంటిది స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అనేటటువంటిది ఉంటుంది. ఎఫ్ఐఆర్ఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్పిఐ అన్నాం కదా. సో ఎఫ్ఐఐస్ అనేటటువంటివి చాలా నిర్మాణాత్మకమైనటువంటి పెట్టుబడులు, ఇండివిజువల్ ఎఫ్పిఐస్ లాగా కాదు. అది త్రూ కంపెనీస్, ఎఫ్ఐఐ కంపెనీస్ ద్వారా పెడతారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి డిఫరెన్స్ ఉంటుంది. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే మేనేజ్మెంట్లో పాత్ర ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఫిజికల్ అసెట్స్ కొంటారు, ఇక్కడ కొనరు, ఓన్లీ ఫినాన్షియల్ అసెట్స్ ఉంటాయి. ఎగ్జిట్ అవ్వడం కష్టం, ఇక్కడ ఈజీ. లాంగ్ టర్మ్ ఉంటుంది, ఇది షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇది సాధారణంగా నార్మల్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు, ఇది సెకండరీ మార్కెట్. ఇది మనకి జీడిపి పెంచుతుంది, ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది, దీనివల్ల మనకు కేవలం లిక్విడిటీ వస్తుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి అంశాలు. అలాగే ఇందులోనే భాగంగా ఎఫ్పిఐ ఎఫ్ఐఐ కాకుండా ఏఐఎఫ్ అని వస్తుంది, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. చాలామందికి తెలియదు. ఇదేంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి పెట్టుబడుల కోసం ప్రైవేట్ పూలింగ్ చేస్తారు. సో దాన్నే ప్రైవేట్లీ పూల్డ్ ఫండ్స్ ఫర్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటారు అనమాట. సో కాబట్టి దీన్నే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు. ఇది స్పెసిఫిక్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం తీసుకుంటారు. దీన్ని కూడా సెబీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దీనికి రెగ్యులేషన్స్ 2012లో ఇచ్చారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు మాత్రమే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అంతేగాని రీటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళు కాదు. మనలాంటి వాళ్ళు అంటే నా ఉద్దేశంలో సామాన్యులు అని. కేటగిరీస్ ఆఫ్ ఏఎఫ్స్ ఉన్నాయి. అందులో కేటగిరీ 1 ప్రియారిటీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని ప్రియారిటైజ్ సెక్టర్లో డబ్బులు పెట్టడం, లైక్ వెంచర్ క్యాపిటల్స్ కానీ, లేదా ఎంఎస్ఎంఈస్లో కానీ, లేదా సామాజికంగా వచ్చేటటువంటి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, వీటిలో పెట్టడాన్ని కేటగిరీ 1 ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అంటారు. కేటగిరీ 2 డైవర్సిఫైడ్ స్ట్రాటజీస్, అంటే ఇది ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీ 1, 3 కానటువంటి వాటిలోకి వస్తాయి. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, డెట్ ఫండ్స్లోకి. 3 చాలా హై రిస్క్ ఉంటుంది కానీ ఎక్కువగా లాభాలు వస్తాయి. ఇదేంటంటే కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని వాడతారు. ఇందులో హెడ్జ్ ఫండ్స్ అని ఉంటాయి, అంటే ఒక కంపెనీకి తీసుకుంటారనమాట. సో అలాంటి వాటిల్లోని పైప్ ఫండ్స్, లేదా ఓపెన్ ఎండెడ్ క్లోజ్డ్, ఇట్లా చాలా రిస్కీ ఫండ్స్ ఉంటాయి, అంటే డబ్బులు పెడితే పోవచ్చు కూడా. అట్లాంటివి ఉన్న వాటిని కేటగిరీ 3లో వేస్తారు. మనం ఎక్కువ డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. కానీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఇందాక చెప్పిన డెఫినేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ చేస్తారు, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అంటే ప్రత్యేకమైనటువంటి పెట్టుబడుల కోసం పెట్టేటటువంటిదే ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ పిఐబి అండ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.